ఈరోజు మనము గోధుమ పిండితో బిస్కెట్స్ తయారు చేస్తాము. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుందాము. రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి. మనం గోధుమ పిండి ఏ కప్పుతో కొలిచినామో అదే కప్పుతోటి 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుందాము. చిటికెడు సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. పిండి మొత్తం ఒకసారి స్పూన్తో కలుపుకుందాము. షుగర్ పౌడర్, సాల్ట్, గోధుమ పిండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం పిండికి పట్టించాలి నెయ్యిని. నెయ్యి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పిండిలో. మనం పిండిని ఈ విధంగా ముద్ద చేస్తే ఈ విధంగా రావాలి, నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి తడుపుకోవాలి, చపాతీ పిండిలాగా. ఒకటేసారి ఎక్కువ పోయొద్దు, కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాం పిండిని. 15 నిమిషాలు పిండి బాగా నానింది. ఇప్పుడు మనం వీటిని ఒకసారి కలుపుకుందాం పిండిని. చపాతీ ఎంత చేస్తామో అంత ముద్దలా తీసుకోవాలి. మనము పిండి పక్కకు పెట్టేస్తాము. ఇప్పుడు పిండిని చపాతీలాగా చేసుకుందాము. చపాతీలాగా సన్నగా కాకుండా మరి కొంచెం లావుగా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి పెద్దగా. మరి సన్నగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, స్క్వేర్ లాగా. ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంత మందంతో కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చపాతీలాగా చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ముందు ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ పైన. ఆయిల్ వేడైంది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్ ముక్కలను ఇందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. బిస్కెట్స్ ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాము. అన్నీ ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. అన్ని బిస్కెట్స్ ఆయిల్లో ఫ్రై చేయడం కంప్లీట్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బిస్కెట్స్ని ఆయిల్లో నుంచి తీసేద్దాము.
గోధుమ పిండి బిస్కెట్స్ చేయడం కంప్లీట్ అయినాయి. వీటి కొలతలు 2 కప్పుల గోధుమ పిండికి 3/4 కప్పు షుగర్ పౌడర్, చిటికెడు సాల్ట్, 1/4 కప్పు నెయ్యి. ఈ విధంగా చేస్తే కరెక్ట్గా వస్తాయి గోధుమ పిండి బిస్కెట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.